అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ అండ్ లివింగ్. అంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ అంటే కేవలం ఉండడం, నిజంగా బ్రతకడం కాదు, జస్ట్ ఏదో జీవించినట్టు. ఇంకోటి లివింగ్. లివింగ్ అంటే ఏంటంటే ఎలా అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక జీవితాన్ని ఆనందించడం, అంటే బ్రతకడం. చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జిస్టింగ్కి లివింగ్ ఒకటే లైన్ అనుకుంటారు, కానీ చాలా డిఫరెన్స్ ఉందండి. ఇది ఎలా అంటే ఒక కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టు, హెడ్ అండ్ టైల్స్ అన్నట్టు ఒక లైఫ్లో కూడా అంతే. మనం తీసుకునే డెసిషన్స్ మీద మన జీవితం ఆధారపడి ఉండటం అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు నేను ఎగ్జిస్టింగ్ అంటే జస్ట్ కేవలం ఉండటం, లివింగ్ అంటే నిజంగా జీవించడం, మన లైఫ్ని మనమే ఫుల్ ఫ్లెడ్జ్గా జీవించడం. సో మనం మనం మనది మనం మనది మనం ప్రశ్నించుకోవాలి. నేను ఈ లైఫ్ని ఎగ్జిస్ట్ చేస్తున్నానా, లేకుంటే నిజంగా ఓన్లీ కేవలం ఎగ్జిస్టింగ్గా ఉన్నానా, లేకుంటే నిజంగా రియల్గా నేను జీవిస్తున్నానా లేదా అన్నట్టు. సో లైఫ్ కేవలం ఒక ప్యాసింజర్ లెక్క కాకుండా ఇక్కడ ఒక కొటేషన్ ఉంది. ఎందుకంటే లైఫ్లో మనం బస్సు ఎక్కినప్పుడు కేవలం ప్యాసింజర్ లెక్కనే ఉండకుండా ఆ బస్కి మనమే డ్రైవర్ అవ్వాలి. ఆ డ్రైవర్ సీట్లో మనమే ఉండి స్టీరింగ్ మన చేతిలో ఉండాలి అనే కాన్సెప్ట్లో నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే లైఫ్ కూడా అంతే. డోంట్ జస్ట్ బీ ఏ ప్యాసింజర్, బీ యువర్ ఓన్ డ్రైవర్, స్టీరింగ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే మన లైఫ్ని కంట్రోల్ మన చేతిలో పెట్టుకుంటే మన లైఫ్ అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దానికి మనం పూర్తి బాధ్యత మనమే ఉంటాం. సో ఆ విధంగా ఉండాలనే కాన్సెప్ట్. ఉదాహరణకి చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే ఉంటాం, మన ఫ్రెండ్స్ ఉంటారు. ఏదైనా గ్రామాల్లో ఒక హౌస్, ఒక ఇల్లు ఒక 10 ఇయర్స్లో డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది. కానీ ఇంకో ఇల్లు అదే స్టేటస్లో ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళిద్దరు థిక్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. వాళ్ళు అప్ టు 10th వరకు వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. కానీ వన్స్ 10th ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చేసి అతను ఓన్ డిసిషన్ తీసుకుంటాడు. అంటే రిస్క్ తీసుకుంటాడు. రిస్క్ తీసుకొని అందరు చేసినట్టు కాకుండా ఏదో బెటర్మెంట్ కోసం లైఫ్లో రిస్క్ తీసుకొని హెడ్ అవుతాడు. సో అతనికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ అన్నా లేకుంటే ఏదైనా బెటర్ జాబ్ వచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక 10 ఇయర్స్లో మొత్తం చేంజ్ అయిపోతుంది. కానీ ఇంకో ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే ఓన్గా డిసిషన్ తీసుకోకపోవడం, రొటీన్ లైఫ్లో ఉండడం. ఇక్కడ ఎగ్జిస్టింగ్ అంటే జస్ట్ ఉండడం. సో ఇక్కడ ఏంటంటే రొటీన్ లైఫ్, ఏదో ఇతరుల మాట వినేసి వాళ్ళ డిసిషన్ తీసుకుని వాళ్ళ మీద ఆధారపడడం, లేకుంటే కంఫర్ట్ జోన్లో ఉండడం, ఎప్పటికీ కంఫర్ట్ జోన్లో ఉండడం. మళ్ళీ భయం వల్ల నిర్ణయం తీసుకోకపోవడం, రేపు ఏమవుతుందో అనే భయంలో అక్కడనే కంఫర్ట్ జోన్లో ఉండి జస్ట్ ఏదో రోజులు గడుపుతున్నామా అనే కోణంలో ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ అలానే ఉంటుంది. ఈ సెక్టర్ పీపుల్ ఎట్లా అంటే మ్యాక్సిమం గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడం. సో ఏదంటే ఫ్రీ బీస్ ఉచితాల కోసం ఉండడం, ఆ కోవ కిందే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. సో నిజంగా జీవించడే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, మీ లైఫ్కి మీరే డ్రైవర్ అవ్వాలి, మీరే మీ లైఫ్ స్టీరింగ్ మీ చేతిలో ఉండాలని చెప్పే కాన్సెప్ట్లో వీళ్ళు ఎలా అంటారంటే వీళ్ళు నిజంగా లైఫ్ని ఒక 10 years అడ్వాన్స్ ఆలోచిస్తారు. మళ్ళీ ఏదైనా డిసిషన్ తీసుకుంటే వాళ్ళు ఫెయిల్ అయ్యి డిసిషన్ తీసుకొని వాళ్ళు ఎదిగి వాళ్ళ నెక్స్ట్ తరాన్ని వాళ్ళు ఎదిగేటట్టు చేస్తారు. జీవితాన్ని నిజంగా ఆస్వాదించడం. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచన చేయాలి. సో ఎప్పటికైనా మనం జీవితాన్ని ఆస్వాదించండి, లివింగ్గా ఉండండి. ఏదో ఎగ్జిస్ట్గా ఉన్నామా, భూమి మీద పుట్టినామా, ఏదో నడుస్తుందా అంటే గోళంలో ఉంటే అది మీకు ప్రమాదమే. అది మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రమాదమే. సో థ్యాంక్ యూ.